హలో గైస్ సో ఈ వీడియోలో మనం యూనియన్ బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. రేపు మనకి ఫెబ్ 1 యూనియన్ బడ్జెట్ డే. సో రేపు మనకి ఇంటరిమ్ బడ్జెట్ అంటాం అనమాట. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వచ్చే బడ్జెట్ కాబట్టి దీన్ని ఇంటరిమ్ బడ్జెట్ అంటాం అనమాట. సో ఈ బడ్జెట్ మనకి కేవలం 2 months మాత్రమే. సో 2 months నెక్స్ట్ 2 months కోసం మాత్రమే ఈ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ బడ్జెట్లో పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కూడా బడ్జెట్ ఉంటుంది. అందువల్ల ఈ 2 months కోసం ఈ బడ్జెట్ కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. బట్ కొన్ని సెక్టార్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ అనేది చేద్దాం. ఆ సెక్టార్ స్టాక్స్ రేపు ఏమైనా కొంత పాజిటివ్ న్యూస్ వస్తే ఆ సెక్టార్స్కి ఖచ్చితంగా స్టాక్స్ కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్ అనాలిసిస్ కూడా చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అవన్నీ కూడా డిస్కస్ అనేది చేద్దాం. సో అంతేకాకుండా మీరు కనుక మనం ప్రీవియస్ లాస్ట్ 2 days బ్యాక్ వీడియో చేసాం. దాని గురించి కనుక మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక ఆప్షన్ బయర్ అయితే కనుక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తాం అనమాట బడ్జెట్ డే రోజు. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పంపిస్తాను ఫ్రెండ్స్. అలాగే పిన్ కామెంట్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకసారి చెక్ చేయండి గైస్. సో దీంట్లో మనం ఏ విధంగా మనం స్ట్రాటజీ అప్లై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను అనమాట. సో బడ్జెట్ డే ఏ టైంలో ఉంటుంది బడ్జెట్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఒకసారి ఈ వీడియో ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. చేసిన తర్వాత ఏ సెక్టార్స్కి మనకి కొంత రేపు పాజిటివ్ ఉండబోతుందో ఆ సెక్టార్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ లైక్ 20-25 పాయింట్స్ అరౌండ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్లో బుల్లిష్నెస్ కనిపించింది. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ 220 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ చాలా బాగా ఈరోజు పెరిగింది. నిఫ్టీ చూస్తే కనుక ఈవెన్ స్లైట్ గ్యాప్ డౌన్ లైక్ లేదా సైడ్ వేస్ మనకు ఓపెన్ అయినా సరే చాలా బాగా పెరిగింది అనమాట. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్ సైడ్కి అనేది నిఫ్టీ వెళ్ళని చూసాం అనమాట. సో ఇంకా మనకి లెవెల్స్ అనేవి చూద్దాం. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఓపెన్ అయిన తర్వాత కొంత స్లైట్గా ఒక 72 పాయింట్స్ అరౌండ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా చాలా బాగా మనకి పెరగడం జరిగింది అనమాట మార్కెట్. ఆల్మోస్ట్ 600-750 పాయింట్స్ దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది పెరిగింది. ఇంకా ఎంతవరకు పెరగచ్చు లేదా పడవచ్చు రేపు గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ మనకి బడ్జెట్ రోజు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక మీరు ఆప్షన్ బయ్యర్ అయి ఉంటే కనుక జనరల్గా మీరు ఎవ్రీ డే ఒక 1 lakh రూపీస్తో ట్రేడ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా అమౌంట్ రెడ్యూస్ చేసుకొని 20-25,000 క్యాపిటల్తో మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే బడ్జెట్ చాలా వోల్టిలిటీ ఉంటుంది. ఈవెన్ సింగిల్ క్యాండిల్ మీకు 100-200 పాయింట్స్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొన్ని బడ్జెట్స్లో నిఫ్టీ 2%, బ్యాంక్ నిఫ్టీ 8% వెళ్ళినవి కూడా ఉన్నాయన్నమాట. మినిమం 1.5-2% ఈజీగా మనకి మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది అప్ సైడ్ కానివ్వండి, డౌన్ సైడ్ కానివ్వండి. అందువల్ల మీరు ఆప్షన్ బయర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా క్యాపిటల్ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది 1 February. ఖచ్చితంగా జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ బడ్జెట్లో మనకి న్యూస్ రాకుండా మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళిపోతే మీరు పెట్టిన క్యాపిటల్ అంతా జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా కొంచెం వాలటైలిటీ సెషన్ ఉంటుంది కాబట్టి క్యాపిటల్ రెడ్యూస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం మేజర్ లెవెల్ మనకి నిఫ్టీలో చూస్తే కనుక మేజర్ లెవెల్ 21,700 అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ టెస్ట్ చేసి మార్కెట్ ఫెయిల్ అవ్వడం జరిగింది అనమాట. ఈవెన్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యి కూడా ఫెయిల్ అయింది, మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయింది. ఈరోజు కూడా 21,700 లెవెల్ బ్రేక్ అవ్వడానికి ట్రై చేసి క్లోజింగ్ అరౌండ్గా అదే రీజన్ దగ్గర అరౌండ్గా ఇచ్చింది. రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్నింగ్ అవర్లో ఏమైనా సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్ న్యూస్ ఏమైనా బడ్జెట్లో ఉంటే కనుక మినిమం మనం ఒక 250 పాయింట్స్ అయినా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 21,900 నుంచి 22,000 లెవెల్స్ దాకా కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మీరు డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ మార్నింగ్ సెషన్లో కొంత సస్టైన్ అవ్వకుండా బడ్జెట్లో అంత మేజర్ న్యూస్ ఏమీ లేకపోతే కనుక మార్కెట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు మనకి మేజర్ సపోర్ట్ 21,500 లెవెల్స్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మేజర్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 21,700 నుంచి 21,750 ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్ రీజన్. బేసిక్గా బడ్జెట్ డే రోజు టెక్నికల్స్ కొంత వర్క్ అవ్వవు, సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవేవి వర్క్ అవ్వవు. ఎందుకంటే వాలటిలిటీ సెషన్ ఉంటుంది, న్యూస్ బేస్డ్ సెషన్ ఉంటుంది కాబట్టి అంత వర్క్ అవ్వవు. బట్ మనం యాజ్ పర్ టెక్నికల్స్ అలాంగ్ విత్ న్యూస్
కనుక వెళ్తే కనుక కొంత ప్రాఫిట్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ రీజన్కి పైన ఉన్నంత వరకు కొంత పాజిటివ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ మార్కెట్ న్యూస్ అబ్జర్వ్ చేయండి. సో 22,000 లెవెల్స్ దాకా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 21,700 బిలో వచ్చేసి అంత బడ్జెట్లో న్యూస్ లేకపోతే కనుక 21,500 ఈజీగా వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఫర్దర్గా పడితే 21,250 లెవెల్స్ కూడా మనకి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి మనకి మేజర్ లెవెల్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నిఫ్టీ గురించి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా మేజర్ రెసిస్టెన్స్ దగ్గరే అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇది మనకి ఏదైతే 46,000 లెవెల్స్ దగ్గర నుంచి 46,250 రీజన్ ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనం ఈజీగా 47,000, 47,500, 48,000 ఈవెన్ బడ్జెట్ కొంత పాజిటివ్ సెషన్ ఏమైనా క్లోజ్ అయితే కనుక ఈజీగా మనకి 500 నుంచి ఈవెన్ 2,000 పాయింట్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ బడ్జెట్లో న్యూస్ లేక ఒకవేళ బడ్జెట్ అంత బాగాలేకపోతే కనుక పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పడిపోతే మనం ఈజీగా 45,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత వాలటిలిటీ సెషన్ ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మార్నింగ్ సెషన్ అంతా కొంత సైడ్ వేస్ ఉన్నా సరే 11 o'clock బడ్జెట్ ఓపెన్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది. ఏ సెక్టార్ గురించి న్యూస్ వస్తే ఆ సెక్టార్స్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటాయి లేదా పడిపోయే ఛాన్స్ ఉంటాయి. అటువంటి టైంలో మనకి ఈ స్టాక్స్లో మొమెంటం అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో మొమెంటం ఉంటే కనుక ఖచ్చితంగా మనకి వాలటిలిటీ సెషన్ నడుస్తుంది. క్యాపిటల్స్ రెడ్యూస్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక 46,000 నుంచి 46,250 రీజన్ మనకి మేజర్ రీజన్ అనమాట. ఈ లెవెల్కి పైన ట్రేడ్ అవుతుంటే ఒకవేళ బడ్జెట్ కొంత పాజిటివ్ ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ బడ్జెట్ కనుక అంత బాగుండకుండా 46,000 లెవెల్ కిందకు వచ్చేస్తే కనుక ఈజీగా 45,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో మనం ఏదైతే బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం కదా, సో ఎకనామిక్ టైమ్స్ నుంచి ఈ డేటా తీసుకోవడం జరిగిందనమాట. ఈ ఇంటరిమ్ బడ్జెట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ 2 monthsకి ఈ బడ్జెట్ అనేది ఇస్తారనమాట. సో ఈ 2 monthsకి కాబట్టి అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. బట్ కొన్ని సెక్టార్స్ మనం ఫోకస్ చేయొచ్చు. సో ఫస్ట్ సెక్టర్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఖచ్చితంగా కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటాయి. సో కెపెక్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ స్టాక్స్ మనం కొంత వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఉండొచ్చు అనమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే కనుక ఎల్ఎన్టీలో ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి ఏమైనా కొంత పాజిటివ్ న్యూస్ ఉంటే కనుక సో ఖచ్చితంగా మనకి ఎల్ఎన్టీ ఖచ్చితంగా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మినిమం 2%, 1% అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంత పాజిటివ్ న్యూస్ ఉంటే కనుక. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ పిఎన్సి ఇన్ఫ్రా, దాల్మియా భారత్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను పర్సనల్గా ఎల్ఎన్టీ అలాగే కెక్ ఇంటర్నేషనల్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కెక్ ఇంటర్నేషనల్ కొంత పాజిటివ్ మూమెంట్ కూడా ఈరోజు వచ్చింది. ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ వచ్చేసరికి రూరల్ స్టాక్స్. ఎందుకంటే ఎలక్షన్స్ కాబట్టి ఓట్స్ గురించి రూరల్ ఏరియాస్కి లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. రూరల్ స్టాక్స్ నథింగ్ బట్ ఆటో సెక్టర్ స్టాక్స్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ లైక్ రూరల్ ఏరియాస్లో ఉండదగ్గ స్టాక్స్ ఏవైతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యే స్టాక్స్ కొన్ని ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆటో సెక్టర్ లైక్ మారుతి కానివ్వండి, మిందా కార్ప్ కానివ్వండి, హీరో మోటార్ కార్ప్ కానివ్వండి, M&M కానివ్వండి, ఈ స్టాక్స్ కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ హిందుస్థాన్ లివర్, ఐటీసీ, డాబర్ ఇండియా ఇవి కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ సెక్టర్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చేసరికి మనకి డిఫెన్స్ స్టాక్స్. డిఫెన్స్ సెక్టర్లో కొంత 5 to 8% కెపెక్స్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. హైయర్ అలొకేషన్ R&Dకి, UAVకి, డ్రోన్స్కి, యాంటీ డ్రోన్ సిస్టమ్స్కి వీటికి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ పర్టికులర్ స్టాక్స్ కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్గా మీరు ఫోకస్ చేసింది హాల్ అలాగే BHEL. ఈ 2 స్టాక్స్ కొంత ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. BHELలో కొంత పాజిటివ్ ట్రెండ్ ఉంది కాబట్టి ఒకవేళ ఏమైనా సరే డిఫెన్స్ సెక్టర్ మీద వస్తే కనుక ఈ స్టాక్స్ కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ అనమాట. BHEL కానివ్వండి, బెల్ కానివ్వండి, లేకపోతే హాల్ కానివ్వండి, ఈ స్టాక్స్ మీరు ఫోకస్ చేయొచ్చు అనమాట. మెయిన్గా స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసేది ఎల్ఎన్టీ, కెక్ ఇంటర్నేషనల్ అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, ఈ 3 అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీరు కనుక డిఫెన్స్ స్టాక్స్లో BHEL, BEL అలాగే హాల్ ఈ 3 స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు కనుక రూరల్ స్టాక్స్ లైక్ మారుతి సుజుకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకొన్ని స్టాక్స్ బట్ రూరల్ స్టాక్స్ మీద ఫోకస్ ఉన్నా సరే బట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా కొంత మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అవి అంత ఇంపార్టెంట్, అంత అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో మూమెంటం వచ్చిన హెవీ ర్యాలీస్ కనిపించవు. అలాగే నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ
ఎనర్జీ గురించి ఏమైనా సరే సో కొంత పాజిటివ్ న్యూస్ వస్తే మన ఐఆర్ఈడిఏ కొంత పాజిటివిటీ ఉండే ఛాన్స్ ఉన్నది. సో ఈ స్టాక్స్ మీద మీరు ఫోకస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో పాజిటివ్ న్యూస్ ఉందా లేదా బడ్జెట్లో అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. ముందే బై చేసేసి అలా చేయకండి గైస్, ఎందుకంటే బడ్జెట్లో అంత ఇంపార్టెంట్ న్యూస్ ఆ పర్టికులర్ సెక్టార్కి లేకపోతే ఆ స్టాక్స్లో మొమెంటం ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందువల్ల బడ్జెట్ రన్నింగ్ టైంలో కొంత పాజిటివ్ న్యూస్ ఏముంటే మీరు ఇంట్రాడే చేయడానికి ట్రై చేయండి గైస్. సో నా పర్సనల్ వ్యూలో ఈ స్టాక్స్ కొంత పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఈ సెక్టర్స్ ఫోకస్ చేయండి. సో అన్ని స్టాక్స్ కాకుండా కొన్ని సెక్టర్ వైజ్ వెళ్తే కనుక బెటర్ స్టాక్స్ మనం అనలైజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో బడ్జెట్ స్టాక్స్ గురించి అలాగే బడ్జెట్ అనాలిసిస్ చేసాం అనమాట. అలాగే మీరు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఇప్పుడు దాకా చూడకపోయింది వీడియో చెక్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏ టైంలో బడ్జెట్ ఓపెన్ అవుతుంది, ఎంత టైం ఉంటుంది, అలాగే ఏ స్ట్రాటజీ అప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి గైస్. సో ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్కి జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం అనమాట. సో మంచి ట్రేడ్స్ తీసుకున్నాం, చాలా మంచి ప్రాఫిట్ వచ్చిందనమాట. అరౌండ్గా 1.5 lakh 82,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాం, ఎందుకంటే సో మార్కెట్ కొంత వాలటిలిటీ సెషన్ నడిచింది ఈరోజు కూడా. ఈవెన్ మార్కెట్ పైకి వెళ్తున్నా సో షార్ప్ ర్యాలీస్ కనిపించాయి. మేము పర్టికులర్గా 45,800 CE తీసుకున్నాం అనమాట. దీంట్లో అరౌండ్ 100% తీసుకున్నాం. అరౌండ్ 180 దగ్గర తీసుకుంటే ఇది 400 దాకా కూడా వెళ్ళింది. సో మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఛాన్స్ ఇచ్చిందనమాట. మేము అరౌండ్గా 100%లో నేను 50% అరౌండ్గా ప్రాఫిట్ అనేది బుక్ చేశాను అనమాట. అలాగే 21,700 CE కూడా నేను తీసుకున్నాను అనమాట. దీంట్లో కూడా అరౌండ్గా సో 30-40% రిటర్న్స్ అనేది ఇచ్చాం అనమాట. అరౌండ్ 8,000 9,000 స్మాల్ లాట్ సైజ్లో తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది వచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.